తిహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన సిసోడియాకు ఆప్ నేతలు అతిషి, ఎంపీ సంజయ్ సింగ్ తో పాటు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. आपके प्यार के साथ साथ भगवान के आशीर्वाद की बदौलत, सच्चाई की ताकत की बदौलत, और सबसे बड़ी चीज जो बाबा साहब ने जो सपना देखा था कि कोई तानाशाही सरकार आएगी तो तानाशाही भरे कानून बना के जब नेताओं को, विपक्ष के लोगों को जेल में डालेगी तो इस देश का वो संविधान जो बाबा साहब ने बनाया था उनकी रक्षा करेगी. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది. సిబిఐ, ఈడీ కేసులను విడివిడిగా సుప్రీం విచారించింది. విచారణ పూర్తయిన అనంతరం కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది. ఈ క్రమంలోనే 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకొచ్చారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ సుప్రీం ఇచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలన్నింటినీ ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ ఆలస్యం కావడానికి సిసోడియా కూడా కారణమన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యల్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. బెయిల్ అనేది నియమమని, జైలు మినహాయింపని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయి 17 నెలలు అయింది. ఆయన సుదీర్ఘ జైలు శిక్షను అనుభవించారని, అయినా కూడా ఇంకా విచారణ ప్రారంభం కాలేదా అంటూ సిబిఐని ప్రశ్నించింది కోర్టు. అతని హక్కులను హరించారంటూ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 26న సిబిఐ మనీష్ సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది. మార్చి 9 రాత్రి సిబిఐ అధికారులు సిసోడియా అరెస్ట్ చూపించారు. అప్పటి నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు. 17 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్తో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలిచి తీరుతుందని అన్నారు. మనీష్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారని మంత్రి అతిషి ఆరోపించారు. మనీష్ సిసోడియా గురించి ప్రసంగిస్తూ అతిషి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. मनीष सिसोदिया को, जिनको एक झूठे केस में 17 महीने तक मनीष सिसोदिया जी 17 महीने जेल में रहने के बाद आज उनकी जमानत हुई है। ये सत्य की विजय है। ये दिखाता है
कि भगवान के घर में देर है लेकिन अंधेर नहीं है। मनीष सिसोदिया जी को एक झूठे मुकदमे में फंसाया गया। मनीष सिसोदिया जी एक ऐसे व्यक्ति हैं जिन्होंने दिल्ली के बच्चों को शानदार भविष्य दिया। मनीष सिसोदिया जी एक ऐसे व्यक्ति हैं जिन्होंने दिल्ली के बच्चों की हाथ की लकीर बदल डाली, उनका भविष्य बदल डाला, उनकी शिक्षा व्यवस्था बदल डाली। और आज हमें जो खुशी है मनीष जी को बेल मिलने पर, अब हम इंतज़ार कर रहे हैं कि इसी तरह से जल्द ही ये समय आएगा कि दिल्ली के लोकप्रिय मुख्यमंत्री अरविंद केजरीवाल जी भी बाहर